ధ్యానాన్ని మన రోజువారీ జీవితంలో ఎలా భాగం చేసుకోవాలనే దానిపై కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. చాలామందికి ధ్యానమంటే ఏదో ఒక గదిలో కళ్ళు మూసుకొని కూర్చోవడమే అనుకుంటారు. కానీ అసలు పాయింట్ ఏంటంటే మన జీవితంలో ప్రతి క్షణం ఒక సాధనే. మన రోజువారీ సవాళ్లే మనకు అసలైన ప్రాక్టీస్ గ్రౌండ్. అదెలాగో చూద్దామా? మొదటిది చంకింగ్ పద్ధతి. అంటే రోజంతా మైండ్ఫుల్గా ఉండాలని టార్గెట్ పెట్టుకోవడం కష్టం కదా. అందుకే మీ రోజును చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టండి. ఉదాహరణకి ఓ 10 నిమిషాలు మీరు ఎలా కూర్చున్నారు అనే దానిపైనే దృష్టి పెట్టండి. లేదా పళ్ళు తోముకునేటప్పుడు కేవలం ఆ పని మీదే పూర్తి ఏకాగ్రత ఉంచండి. ఇక రెండవ విషయం, జీవితమే అసలైన పరీక్ష. మీ ధ్యానం ఎంత పవర్ఫుల్ అనేది ప్రశాంతంగా ఉన్నప్పుడు కాదు, ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు బయటపడుతుంది. ఆ కష్టమైన సిచ్యువేషన్సే మీ సాధనకు అసలైన టెస్ట్. ఇక చివరిగా మూడోది, ఇది కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది కానీ చాలా ముఖ్యం. మనకు నచ్చని ఫీలింగ్స్ అంటే కోపం, విసుగు లాంటివి వస్తే వాటి నుంచి పారిపోతాం. అలా కాకుండా వాటినే మీ ధ్యానానికి సబ్జెక్టుగా మార్చుకోండి. విసుగొస్తే ఆ ఫీలింగ్ని ఒక సాక్షిలా గమనించండి. అది మీలో ఎలా అనిపిస్తుంది. ఇలా చేస్తే ఆ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడం మీకు చాలా ఈజీ అవుతుంది. సో గుర్తుంచుకోండి, ప్రతి క్షణాన్ని ఇలా సాధన చేస్తే చివరకు ఒక పక్షి కూత కూడా మీకు గొప్ప జ్ఞానాన్నివ్వగలదు.